హాయ్ అందరికీ. ఈరోజు బాక్స్ అండ్ కాక్స్ వన్ యాక్ట్ ప్లే. దీన్ని జాన్ మ్యాడిసన్ మోర్టన్ రాశారు. తెలుగులో మీకోసం విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వన్ యాక్ట్ ప్లే. మొదటగా క్యారెక్టర్స్. జాన్ బాక్స్ ఒక ప్రింటర్, జేమ్స్ కాక్స్ ఒక హ్యాటర్ అంటే టోపీలు తయారు చేసేవాడు, మిసెస్ బౌన్సర్ లాడ్జింగ్ హౌస్ ల్యాండ్ లేడీ లేదా హౌస్ కీపర్. ప్లే ఇలా మొదలవుతుంది. కాక్స్ తన రూమ్లో కోటు వేసుకుంటూ కనిపిస్తాడు. అతను ఒక చిన్న మిర్రర్లో చూసుకుంటూ డ్రెస్ చేసుకుంటూ ఉంటాడు. అతనికి చాలా కోపంగా ఉంది, ఎందుకంటే బార్బర్ తన హెయిర్ని చాలా తక్కువగా కత్తిరించాడు. ఈ విషయంపై కాక్స్ జోక్ చేస్తూ నన్ను ఆర్మీకి తీసుకెళ్ళడానికి క్రాప్ చేశాడేమో అన్నట్టు ఫీల్ అవుతున్నానని అంటాడు. అతను హెయిర్ డ్రెస్సర్కి తన జుట్టు చివర్లు మాత్రమే కట్ చేయమని చెప్పాడు, కానీ బార్బర్ మిస్అండర్స్టాండ్ చేసుకుని మొత్తం చిన్నగా కత్తిరించేశాడు. కాక్స్ పంక్చువాలిటీ అంటే చాలా ఇష్టపడే వ్యక్తి. అతని బాస్ చాలా స్ట్రిక్ట్. ఈ కారణంగా అతను టెన్షన్లో ఉన్నాడు. అదే టైంలో డోర్ మీద శబ్దం అవుతుంది. మిసెస్ బౌన్సర్ లోపలికి వస్తుంది. మిసెస్ బౌన్సర్ కాక్స్ని గ్రీట్ చేసి నీకు బాగా నిద్ర పట్టిందా అని అడుగుతుంది. కాక్స్ మాత్రం బోల్స్టర్ గురించి కంప్లైంట్ చేస్తాడు. బోల్స్టర్ అంటే పిల్లో, దానికి మధ్యలో ఫెదర్స్ లేవు. ఫెదర్స్ కేవలం బోల్స్టర్ 2 చివర్ల వద్ద మాత్రమే ఉన్నాయి అని అన్నాడు. మిసెస్ బౌన్సర్ దాన్ని రెక్టిఫై చేస్తానని ప్రామిస్ చేస్తుంది. కాక్స్ ఆమెకి మిర్రర్ పట్టుకోమని అడుగుతాడు. తన కోటు వేసుకుంటూ మిసెస్ బౌన్సర్ హెయిర్ చూసి కామెంట్ చేస్తుంది. కాక్స్ సర్కాస్టికల్గా ఇది గార్డెన్లో గడ్డి మూవర్తో మూవ్ చేసినట్టుంది కదా అన్నాడు. తర్వాత అతను హ్యాట్ వేసుకుంటాడు, కానీ హెయిర్ తక్కువైపోయేందువల్ల హ్యాట్ లూజ్గా ఉంటుంది. చాలా హ్యాట్స్ ట్రై చేసిన తర్వాత చివరిగా ఒకదాంతో కాంప్రమైజ్ అవుతాడు. కాక్స్ మిసెస్ బౌన్సర్కి ఫిర్యాదు చేస్తాడు. నా కోల్స్, క్యాండిల్స్, వుడ్, షుగర్, మ్యాచ్ స్టిక్స్ చాలా ఫాస్ట్గా ఫినిష్ అవుతున్నాయని అంటాడు. అనుమానం మిసెస్ బౌన్సర్ మీద పడకూడదని చెప్పినట్టు నేను క్యాట్ను డౌట్ చేయట్లేదు అని సర్కాస్టికల్గా జోక్ చేస్తాడు. కాక్స్ ఇంకా ఒక ఫిర్యాదు చేస్తాడు. తన రూమ్లో టొబాకో స్మోక్ స్మెల్ ఎక్కువగా ఉందని మిసెస్ బౌన్సర్ ఆ విషయంలో ఏదైనా చర్య తీసుకోమని అతను అంటాడు. అప్పుడు మిసెస్ బౌన్సర్ నర్వస్గా ఫీల్ అవుతూ అటిక్లో ఉన్న జెంటిల్మ్యాన్ని బ్లేమ్ చేస్తుంది. అతను పైప్ ఎక్కువగా స్మోక్ చేస్తాడని. కానీ కాక్స్కి అనుమానం వస్తుంది. స్మోక్ చిమ్నీ ద్వారా పైకి వెళ్ళాలి, కానీ అది కిందికి వస్తుందా అని మళ్ళీ సర్కాస్టికల్గా అడుగుతాడు. ఆ తర్వాత కాక్స్ బౌన్సర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రూమ్లోంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మిసెస్ బౌన్సర్ ఆడియన్స్కి అసలు సీక్రెట్ రివీల్ చేస్తుంది. కాక్స్ వెళ్ళిపోవడానికి ముందు బాక్స్ రాకుండా జాగ్రత్త పడాలి అని ఆమె టెన్షన్గా ఉంది. కాక్స్ డే టైంలో, బాక్స్ నైట్ టైంలో పనికి వెళ్తారు. అందుకే మిసెస్ బౌన్సర్ ఆ ఒక్క రూమ్ని ఇద్దరికి రెంట్కి ఇచ్చి డబల్ రెంట్ సంపాదిస్తుంది. కాక్స్ ఐటమ్స్ అన్నీ కప్బోర్డ్లో దాచేసి బెడ్ సెటప్ మార్చి బోల్స్టర్ పొజిషన్ కూడా బాక్స్ టేస్ట్కు అనుగుణంగా అరేంజ్ చేస్తూ ఆమె మిగతా అరేంజ్మెంట్స్ చూసుకుంటుంది. బాక్స్ టైర్డ్గా లోపలికి వస్తాడు. స్టేర్ కేసులో ఎవరో తన షోల్డర్తో తగిలి చాలా కోపంగా ఉన్నాడు. యాక్చువల్గా షోల్డర్తో గుద్దుకుంది కాక్స్, కానీ ఇద్దరికీ ఆ విషయం తెలియదు. మిసెస్ బౌన్సర్ బాక్స్ని శాంతింపజేసేందుకు ట్రై చేస్తుంది. బాక్స్ న్యూస్ పేపర్ ఆఫీస్ నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసి డైరెక్ట్గా ఇంటికి వస్తాడు. బాక్స్ స్టైర్స్లో ఒక హ్యాటర్ని ప్రతిసారి కలుస్తున్నాను. అతను ప్రతిరోజు వేరే హ్యాట్ వేసుకుంటాడు, అంటే డిఫరెంట్ కలర్స్ హ్యాట్ వేసుకుంటాడు అని మిసెస్ బౌన్సర్కి వివరిస్తాడు. మిసెస్ బౌన్సర్ ఆక్వర్డ్గా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. కాక్స్ చేసిన ఫిర్యాదుని బౌన్సర్ బాక్స్కి చెబుతుంది. హ్యాటర్ తనకి స్మోకింగ్ తగ్గించమని చెప్పడం బాక్స్కి నచ్చదు. ఈ విషయంలో మిసెస్ బౌన్సర్ కలుగజేసుకుంటే తన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతానని వార్నింగ్ ఇస్తాడు. బాక్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం మొదలెడతాడు.
తన పాకెట్లో బేకన్ స్లైస్ రోల్ తీసి వంట చేయడానికి రెడీ అవుతాడు. కానీ మ్యాచెస్ సెర్చ్ చేస్తాడు, అవి చాలా తక్కువగా ఉన్నాయి అని రియలైజ్ అవుతాడు. క్యాండిల్ సైజు కూడా తక్కువగా ఉండడం గమనిస్తాడు. స్టవ్ ఆన్ చేసి బేకన్ గ్రిడయన్ మీద ఉంచి అలసటగా బెడ్ మీద చిన్న కునుకు తీసుకోవాలని కర్టెన్స్ క్లోజ్ చేసి పడుకుంటాడు. తన బాస్ హాలిడే ఇచ్చినందున ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కాక్స్ కూడా తిరిగి వస్తాడు. బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయడానికి కిచెన్లోకి వెళ్తాడు. కాక్స్ మటన్ చాప్ తీసుకొని కిచెన్లోకి రాగానే అక్కడ ఆల్రెడీ స్టవ్ మీద బర్న్ అవుతున్నటువంటి వేరే దాన్ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. బేకన్ అనే పోర్ట్ పీస్ గ్రిడెన్ మీద కనిపిస్తుంది. మిసెస్ బౌన్సర్ తన ఐటమ్స్ మిస్యూజ్ చేస్తుందేమో అని అనుకుంటాడు. బేకన్ పీస్ స్టవ్ మించి తీసివేసి తాను తెచ్చుకున్న మటన్ చాప్ని కుక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాక్స్ కబోర్డ్ ఓపెన్ చేసి కొన్ని వస్తువుల కోసం సర్చ్ చేస్తున్నప్పుడు బాక్స్కి సడన్గా మెలకు వస్తుంది. స్టవ్ మీద బేకన్ పోర్క్ కనిపించకపోవడం, అక్కడ లేకపోవడం అతని కోపాన్ని తెప్పిస్తుంది. మటన్ చాప్ను విండో నుంచి బయటికి పారవేసి బేకన్ ఫైర్పై తను తెచ్చుకున్నటువంటి దాన్ని ఉంచి తన రూమ్లోకి వెళ్తాడు. ఈలోపు కిచెన్లోకి వచ్చిన కాక్స్ బేకన్ని తిరిగి స్టవ్పై చూడటం అతనికి కోపాన్ని తెప్పిస్తుంది. అతను కూడా బేకన్ని విండోలోంచి బయటికి విసిరేస్తాడు. ఈ శబ్దానికి బాక్స్ లోపలికి వస్తాడు. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఫైనల్గా కాన్ఫరెంట్ అవుతారు. ఇద్దరి మధ్య నువ్వెవరు అంటే నువ్వెవరనే ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. బాక్స్ రియలైజెస్ కాక్స్ ఈజ్ ఏ హ్యాటర్, కాక్స్ రియలైజెస్ బాక్స్ ఈజ్ ఏ ప్రింటర్. రూమ్ విషయంలో ఇద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఇద్దరు తాము పే చేసిన రెంట్ రిసీట్స్ని చూపిస్తారు. మిసెస్ బౌన్సర్ని కాల్ చేసి ఫైనల్గా ఆమె ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. మిసెస్ బౌన్సర్ చివరికి నిజాన్ని ఒప్పుకుంటుంది. చివరిగా ఆమె కేవలం డబుల్ రెంట్ కోసం మాత్రమే ఆ రూమ్ని ఇద్దరికి ఇచ్చానని ఒప్పుకుంటుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఎండింగ్. టెక్స్ట్ బుక్లో లేని భాగంపై కూడా సరదాగా ఒక లుక్ వేద్దాం. ఇద్దరు ఫైట్ చేసి మరియు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత రియలైజ్ అవుతారు. తర్వాత శాంతపడతారు. పర్సనల్ లైఫ్ డిస్కస్ చేసుకుంటారు. ఆశ్చర్యకరంగా ఇద్దరు కూడా ఒకే విడోని అంటే పెనలోప్ యానే విగ్గిన్స్ అనే పేరున్న ఆవిడని పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్ అవుతారని రియలైజ్ అవుతారు. ఇద్దరు కూడా కేవలం ఆమె ప్రాపర్టీ కోసం మాత్రమే ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. చివరిగా ఆమెను పెళ్లి చేసుకోకూడదని ఇద్దరు ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారు. ఎండింగ్లో స్నేహితులుగా ఒకే రూమ్ను ఒకే రెంట్పై షేర్ చేసుకోవడానికి అంగీకరిస్తారు. మిసెస్ బౌన్సర్ చేసిన తప్పును క్షమిస్తారు. ఈ విధంగా ప్లే ఎండ్ అవుతుంది హ్యాపీగా. బాక్స్ మరియు కాక్స్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఈ విధంగా ప్లే ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.